నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ధర్మానికి గ్లాని సంభవించినప్పుడు మహాపురుషులు అవతరించి సక్రమ మార్గంలో పెడతారని మన భారతీయ విశ్వాసం. మతం ఏదైనా అది మానవాభ్యుదయాన్ని కోరుకునే ఒక మార్గమే. అయితే ఆధునిక యుగంలో కూడా ప్రజలను భక్తి తత్పరులుగాను సన్మార్గంలో నడిచేవారిగాను చేసేందుకు అవిరళ కృషి జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ఆధ్యాత్మిక కేంద్రాలు ఎన్నో వెలసి ఆ దిశగా ప్రజలను సమాయత్తం చేసే సంవిధానాన్ని సమర్పిస్తూనే ఉన్నాయి. అలాంటి ఓ అద్భుత స్థావరమే అక్షరధామ్. సత్యం, శివం, సుందరంల మేలు కలయికగా స్వామినారాయణ్ ఆధ్యాత్మిక కేంద్రంగా ఢిల్లీలో నెలకొల్పబడిన ఈ పుణ్యస్థలిని నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో సందర్శించి అక్షరధామ్ విశేషాలు ఆకలింపు చేసుకుందాం రండి. अक्षरधाम जलं वन्दते। న్యూఢిల్లీలోని అక్షరధామం శ్రీ స్వామినారాయణ్ మందిరంగా ఆధ్యాత్మిక భక్తి జ్ఞానకాంతులను పరివ్యాప్తం చేసేదిగా ఉంది. విశ్వమానవ ప్రేమయే ప్రాతిపదిక, ఆధ్యాత్మిక ఉన్నతియే ఆదర్శం, భక్తియే అనుసరణీయ మార్గం. భారతదేశ రాజధాని ఢిల్లీ నిజంగానే ఒక చారిత్రక ప్రదేశం. హస్తినగా పేరొందిన పుణ్యస్థలం. యమునా తటిపై నెలకొన్న నేటి మహానగరం. ఎన్నో ప్రాచీన కట్టడాలు, భవంతులు, దర్శనీయ స్థలాలు విస్తరించిన విశాల నగరం ఢిల్లీ. కాలావధులను అధిగమిస్తూ నిలిచిపోయే ఆలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు కూడా ఢిల్లీలో నెలకొన్నాయి. అలా నిర్మింపబడి 3 ఏళ్ల క్రితమే జాతికి అంకితం చేయబడిన పరమ పుణ్యధామం స్వామినారాయణ్ అక్షరధామ్. 100 ఎకరాల విస్తీర్ణంలో కేవలం 5 సంవత్సరాల్లో రూపొందింపబడి పవిత్ర యాత్రాస్థలంగా వాసికెక్కుతున్నది అక్షరధామం. గుజరాత్లోని అక్షరధామం వలనే స్వామినారాయణ్ ఆధ్యాత్మిక మార్గ అనుయాయుల సంకల్పంతో అద్భుతంగా రూపుదిద్దుకున్న కళా సంస్కృతుల పవిత్ర భారతీయ జీవన ప్రతీక ఇది. దశ దిశల నుండి పవిత్ర భావాలు మనలోకి ప్రసరించని అని ఆనో భద్రాహ క్రతవో యంతు విశ్వతః అంటూ ఋగ్వేద సూక్తం ప్రవచించిన దానికి ప్రతీకాత్మకమన్నట్లుగా అక్షరధామంలో 10 ద్వారాలున్నాయి.
అన్ని వైపుల నుండి మంచిని, మహోదాత్త విలువలను స్వీకరించే విశ్వమానవ సౌభ్రాతృత్వానికి, ప్రపంచ శాంతికి ఈ దశ ద్వారాలు స్వాగత సంకేతాలు. భగవంతుడు, భక్తుడు ఈ ద్వయీమూర్తుల 2008 ప్రతిమలు చెక్కబడిన ద్వారం సందర్శకులకు ఆశీరమృత వీక్షణాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. నెమలి మన జాతీయ పక్షి మాత్రమే కాదు, సౌందర్యానికి, పవిత్ర భావనలకు ప్రతీక. స్వామినారాయణ్ పాలరాతి ప్రతీకల పాదముద్రలు మయూర ద్వారాల నడుమ నెలకొల్పబడ్డాయి. పాదముద్రల పాలరాతి ప్రతీకలపై ఇక్కడ 4 శంఖపు చిప్పల నుండి అభిషేక జలం పడుతూ ఉంటుంది. 234 అలంకృత చెక్కబడిన స్తంభాలు, 9 సౌందర్యవంతంగా చెక్కబడిన గుమ్మటాలు, 20 ఆవరణలు, ఆకట్టుకునే జేగీయమైన అడుగు భాగంలో ఏనుగు మూర్తులున్న స్తంభాలతోటి గజేంద్ర పీఠం ఈ నిర్మాణంలోని ప్రత్యేకతలు. అలాగే ప్రముఖ భారతీయ సాధువులు, సంతులు, భక్తులు, ఆచార్యులు, మహనీయులైన వారి 20,000 మూర్తులు అక్షరధామం దర్శింపచేస్తుంది. అక్షరధామ మందిరం ఎత్తు 141 అడుగులు, వెడల్పు 316 అడుగులు, పొడవు 356 అడుగులు. ఈ ఆలయాన్ని నిర్మించాలన్న ఆకాంక్ష బ్రహ్మస్వరూప్ యోగీజీ మహారాజ్ది కాగా, వారి శిష్యునిగా ప్రముఖ స్వామి మహారాజ్ స్వామినారాయణ్ గురు పరంపరలో 5వ వారిగా ఆ కలను అక్షరధామంగా కేవలం 5 సంవత్సరాల కాల వ్యవధిలో సాకారం చేశారు. పదకొండు 11,000 మంది వాలంటీర్లు, సాధువులు, శిల్పులు చేసిన అవిశ్రాంత కృషి, 300 మిలియన్ల గంటల పాటు జరిగిన మానవ శ్రమ, త్యాగనిరతి, నిరంతర దీక్ష, BAPS స్వామినారాయణ్ సంస్థకు చెందిన వేలాది భక్తుల ప్రార్థనల ఫలితంగా అవతరించిందే అక్షరధామ్. ఈ స్మృతి భవనం మధ్య భాగాన 11 అడుగుల ఎత్తైన భగవాన్ స్వామినారాయణ్ బంగారు విగ్రహమూర్తి ప్రతిష్ఠించబడింది. గురు పరంపర మూర్తులు కూడా నెలకొల్పడం జరిగింది. సొగసైన జంటమూర్తులుగా రాధాకృష్ణులు, సీతారాములు, లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలను సందర్శించవచ్చు. అక్షరధామంలో ప్రతిష్ఠింపబడిన శ్రీ స్వామినారాయణ్ ఎవరా అన్న ఆసక్తి కలగడం సహజం. అక్షరధామంలోని ప్రదర్శనాలయాల్లో ప్రతిమలుగా, చిత్ర ప్రదర్శనలుగా ఆ మహనీయుని జీవన వృత్తాంతం సందర్శకులు తెలుసుకునే వీలుంది. ఆయన జీవిత కథను మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయోధ్య వద్ద చపయ్య అనే ఊరిలో స్వామినారాయణ్ 1781 ఏప్రిల్ 2న జన్మించారు. చిన్నప్పటి పేరు ఘనశ్యామ్. 8వ ఏట ఉపనయనం జరిగింది. సంస్కృత వ్యాకరణం, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, ధర్మశాస్త్రం, పురాణాలు, షడ్ దర్శనాలు,
3 ఏళ్ల కాలంలోనే ఆపోసన పట్టాడు ఘనశ్యామ్. 11వ ఏట ఏ భగవత్శక్తి ప్రేరణతోనే ఇల్లు వదిలి వెళ్లాడు. ఉత్తరాన హిమాలయాల్లో కైలాస మానస సరోవరం నుండి దక్షిణాన రామేశ్వరం వరకు, పశ్చిమాన సోమనాథం, తూర్పున కామాక్షి మందిరం, గంగా సాగరం వరకు కాలినడకన మొత్తం దేశాటన చేశాడు. బాలయోగిగా ఘనశ్యాముడు ఎందరి ఆదరణకో పాత్రమయ్యాడు. జీవుడు, ఈశ్వరుడు, మాయా, బ్రహ్మ, పరబ్రహ్మ ఈ 5 గురించి జిజ్ఞాసతోనే సంచరిస్తూ అందరినీ అవే ప్రశ్నించేవాడు. కాని గుజరాత్, సౌరాష్ట్రలోని లోజ్ వెళ్ళాక రామానంద స్వామి ఆశ్రమంలో ముక్తానంద స్వామి వద్ద తన ప్రశ్నలకు సంతృప్తికర సమాధానం లభించింది. అస్సాంలోని కామాక్షిలో ఘనశ్యామ్ నీలకంఠుడయ్యాడు. అతని పయనంలో పంజాబ్ పాలకుడు మహారాజ్ రాజ్నాథ్ సింగ్, నేపాల్ బుటోల్ నగర్ రాజు ప్రభావితులయ్యారు. రాజ్యాన్ని నేపాల్ రాజు తన కుమార్తెలను నీలకంఠునికి ఇవ్వచూపారు. కాని నీలకంఠుడు తిరస్కరించాడు. నీలకంఠుని యాత్ర ఒక సాహస యాత్ర, ధైర్య పరాక్రమ యాత్ర. అతని గవేషణ మానవ కళ్యాణకాంక్షతోడిది. మృత్యువు సింహరూపంలో నేరుగా ఎదురొచ్చి నిలిచిన ఆ సింహాన్ని తన చేతి సంజ్ఞతోనే నిలువరించిన మహత్తర దైవికమూర్తి నీలకంఠుడు. భగవాన్ స్వామినారాయణ్ వైదిక ప్రవచానుసారం 1907లో బ్రహ్మస్వరూప్ శాస్త్రిజీ మహారాజ్ భోజన స్వసి శ్రీ అక్షర పురుషోత్తమ స్వామినారాయణ్ సంస్థ BAPS ను నెలకొల్పారు. భక్తి, ఉపాసనలను వ్యాప్తి చెందించడానికి మందిరాల నిర్మాణం చేయసాగారు. స్వామినారాయణ్ స్వయంగా 6 దైవ మందిరాలను నెలకొల్పగా, శాస్త్రీజీ మహారాజ్ 5 మందిరాలు స్థాపించి వాట్లో స్వామినారాయణ్, గుణితానంద స్వాముల మూర్తులను ప్రతిష్ఠింపజేశారు. అనంతరం వచ్చిన యోగిజీ మహారాజ్ స్వామినారాయణ్ సత్సంగాన్ని తూర్పు ఆఫ్రికా, ఇంగ్లాండ్లకు విస్తరించారు. ప్రస్తుత గురువు స్వామి మహారాజ్ సంస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా 700 మందిరాలను నెలకొల్పారు. मंगल प्रमुख स्वामी युग दृष्टा स्वामी नारायण मंगलम स्वामी नारायण मंगलम मंगल प्रमुख स्वामी युग दृष्टा स्वामी नारायण मंगलम मंगल सहजानंद चरण रज कण कण दर्शत मंगलम मंगल अक्षर धाम सनातन यमुना तट शुभ मंगलम मङ्गलं शुभ मङ्गलम् मंगलम शुभ शुभ मंगलम అక్షరధామంలో జరిగే ప్రదర్శనలు, ఇంకా వివిధ సందర్శక ప్రదేశాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. సందర్శకులకు కావాల్సిన సదుపాయాలన్నీ సమకూర్చి
ఒక పవిత్ర సందర్శన వాతావరణానికి కావాల్సిన జాగ్రత్తలు, విధులు ఈ దివ్యస్థలిలో పాటిస్తారు. అసభ్యకరమైన దుస్తులు కానీ, అసభ్య పదజాలం కానీ లోన నిషిద్ధాలు. అంత స్వచ్ఛమైన మనసుతో చేసే సందర్శనం కనుకనే అక్షరధామం మానసిక ఆనందాన్ని, శాంతిని జాగృతం చేస్తూ సాగుతుంది. అక్షరధామం అలంకృత బాహిర గోడలు 611 అడుగుల పొడవు, 25 అడుగుల ఎత్తుతో 4287 శిల్పాలతో అలరారుతున్నాయి. 48 వైవిధ్యభరిత గణేశమూర్తులు ప్రత్యేకించి చెప్పుకోదగినవి. గజేంద్ర పీఠం 1070 అడుగుల పొడవైనది. ఇక సంస్కృతి విహార అనుభూతి అనుభవేక వేద్యం తప్ప వేరు కాదు. సరస్వతీ నది ఒడ్డున అలనాటి వేద గ్రామాలు, ప్రాచీన పల్లెలు, జీవన వికాసాన్ని ప్రతిబింబించే 800 విగ్రహాలతో సాక్షాత్కారమవుతుంది. తొలి విశ్వవిద్యాలయం, తక్షశిల, చెరకుని ఆయుర్వేద ఔషధశాల, సుశ్రుతుని శస్త్రచికిత్సాలయం సందర్శించగలం. ఇది స్వామినారాయణ్ బాలమూర్తి. అష్టదళ పద్మాకారంతో యజ్ఞపీఠం శోభిస్తుంది. ఇక్కడే మ్యూజికల్ ఫౌంటైన్లున్నాయి. అక్షరధామం 3 వైపులా పరివేష్టితమై ఉన్న నారాయణ సరోవరం 151 పవిత్ర నదులు, చెరువులు, బావుల నుండి తెచ్చిన నీటితో సంగమమైన జల సరోవరం. 108 గోముఖాల నుండి ఈ పవిత్ర జలం సరోవరంలో పడుతూ ఉంటుంది. యోగి హృదయ కమలం 8 పద్మదళాల ఆకృతిలోని పచ్చిక మైదానం. భగవంతునిపై మానవుని విశ్వాసం ప్రబలం చేసే ఈ స్థలంలో తాత్వికుల, సాధువుల, ప్రముఖ గ్రంథాల జీవన సందేశాలు దర్శనీయమవుతాయి. అక్షరధామం భవనం చుట్టూరా పరిక్రమ 2 అంతస్తుల ఎర్ర రాతి స్తంభాల వరుస కానవస్తుంది. ప్రతి అంతస్తు 3000 అడుగుల పొడుగున ఉంది. ఇక చెప్పుకోదగిన మరో దర్శనీయ స్థలం భారత్ ఉపవన్. ఈ సంస్కృతి ఉద్యానవనంలో పచ్చిక, చెట్లు, మొక్కలు, పొదలు 22 ఎకరాల స్థలంలో విస్తరించి ఉన్నాయి. ఇక్కడ గల 65 కాంస్య విగ్రహాలు జాతీయ ప్రముఖులు, స్త్రీలు, పిల్లలకు సంబంధించినవి. అక్షరధామానికి 2000 సంవత్సరంలో శిలాన్యాసం చేసి ప్రపంచంలో మరెక్కడా లేని రీతిలో కేవలం 5 సంవత్సరాల కాలంలో ఓ అద్భుత నిర్మాణం పూర్తి కావించి 2005 నవంబర్ 6వ తేదీన లోకార్పణ సమారోహం కావించారు. స్వామినారాయణ్ విగ్రహ ప్రతిష్టాపన ఆనాడే జరిగింది.
స్వామినారాయణ్ గురు పరంపరలో నేడు 5వ వారైన ప్రముఖ్ స్వామి మహారాజ్ ఆధ్యాత్మిక నేతృత్వంలోని సంస్థ ప్రపంచమంతటా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సత్సంగం, సేవ ప్రధానంగా పురోగమిస్తోంది. అక్షరధామం మానవాళి నివాళులెత్తదగిన భారతీయ సంస్కృతి ఆత్మ యొక్క ప్రతీకగా, పరమాత్మ పరబ్రహ్మ దివ్య నివాస స్థానంగా తేజోరిల్లుతోంది. కాలాతీతమైన కళా సౌందర్యంతో, సీమాతీతమైన సంస్కృతి వైభవంతో అంతర్జ్యోతి అనుభూతిని ప్రకాశింపజేస్తూ అక్షరధామం మానవాళిని సన్మార్గగాములను చేయగలదని ఆకాంక్షిస్తూ